హాయ్ అండి సతీష్. ఈ వారం ఎలిమినేషన్తో మొత్తం పులిహోర రాజేష్ ఎవరైతే హౌస్లో ఉన్నారో వీళ్ళందరికీ మబ్బులు వీడిపోతాయి, చుక్కలు కనబడితే వాస్తవాలు ఏంటి అనేది అయితే మొత్తానికి తెలుసుకుంటారు. మనం పెద్ద గేమ్ ఆడేస్తాం, ఎరగొట్టేస్తాం, చించేస్తాం. ఆల్రెడీ అగ్ని పరీక్షలోనే పొడి చేసి వచ్చేసాం కదా, మరి ఇక్కడ ఇంకా అంతకమించి మనం ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం. మళ్ళీ కొత్తగా ప్రూవ్ చేసుకునేది అంటే ఆల్రెడీ 2 వారాలు గేమ్ ఆడేసాం మరి ఎక్కడ అగ్ని పరీక్షలో. సో హౌస్లోకి వచ్చాక ఇంకా కొత్తగా మళ్ళీ గేమ్ ఆడేది ఏంటి, అసలు గేమ్ అంటే ఏంటి, నేను ఆడుతున్నదే కదా, అమ్మాయిల చుట్టూ తిరగడమే కదా అని కొందరు పులిహోర బ్యాచ్ అయితే ఉంది కదా. మరి అట్లా ఎవరున్నారో ఒకసారి మెసేజ్ పెట్టేసేయండి. ఈరోజు లైవ్ చూస్తే అబ్బా దేవుడా ఏందే బిగ్ బాస్ ఎందుకు వస్తారే బాబా, మీమ్స్ ఉంటాయి కదా ఆయనవి, అట్లా అనిపిస్తూ ఉంది. ఏదో ఆయన సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యి మాట్లాడారు కదా, బిగ్ బాస్ ఆడియన్స్ పరిస్థితి కూడా అట్లాగే అయిపోయాయి. ఎందుకు పుడతారో తెలియదు, ఎందుకు వస్తారో తెలియదు అని సాయింది తెగ మీమ్స్ అయితే వైరల్ అవుతాయి ఇప్పటికే బిగ్ బాస్కి సంబంధించి కొందరు కంటెస్టెంట్స్ విషయంలో. అట్లా మీకు కూడా ఎవరైనా అనిపిస్తే మెసేజ్ పెట్టండి. ఎందుకంటే అక్కడ చెప్పిందేమో డప్పు కొట్టిందేమో ఒకటి, ఇక్కడికి వచ్చి చేస్తున్నదేమో ఒకటి. ఎంతసేపు వాళ్ళ చుట్టే తిరిగి 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 అయ్యి బాబు, ఇంత గోల్స్ లేకుండా, ఒక ఎయిమంటూ లేకుండా పైగా ఎక్కడున్నాము, ఎందుకు వచ్చాము, నన్ను జడ్జి చెయ్యండి, నాది బిహేవియర్ నా పర్సనాలిటీ నచ్చితే ఓటు వేయండి, మీ ఓట్లతో నేను గెలవాలనుకుంటున్నాను అని ఒక కాన్సెప్ట్తో ఒక థీమ్తో నడిచే షోలోకి వచ్చి ఇలా ఈ అమ్మాయిలు కరువు దీంట్లోగా కరువు కాటరాజులాగా అడ్డే తిరుగుతూ ఉంటే ఎట్లా ఓట్లు వేస్తారు? సో ఈ బ్యాచ్ అంతటికి అసలు మామూలు మాత ఉండదీశారు. పైగా ఈరోజు హౌస్లోకి వైల్డ్ కార్డ్స్ వీళ్ళతో పోటీ పడి ఆ లాస్ట్ మినిట్లో ఆగిపోయి వీళ్ళకి అవకాశం రావడంతో వచ్చారు కదా వీళ్ళంతా. సో ఒక 4 అయితే 2 అమ్మాయిలు అబ్బాయిలు వస్తున్నారని కూడా చెప్పే కదా ఇప్పటికీ. దివ్యానికిత డాక్టర్, అట్లాగే మా అనూషరత్న, ఇంకా షాకిబ్, ఇంకొక ఎవరది నాగప్రసన్న. వీళ్ళు నెక్స్ట్ వీక్ కల్లా మొత్తం కడిగిబడేసి రేవెట్టేస్తారు నామినేషన్లో. సమస్య లేదు, మీరు వచ్చిన పర్పస్ ఇదా, ఇందుకోసం వచ్చారు అగ్ని పరీక్షలు, మీకంటే మేము వచ్చినా బెటర్ కదా, మాకు రావాల్సిన అవకాశం మీకు ఒక 2 వారాల ముందే వచ్చిన ఉపయోగం ఏంటి, ఏం పొడిచారు, ఏం చించారు, ఇదా మీరు ఆడుతున్నట్టనే ఆ కళ్ళకు గప్పేసిన పొరల మొత్తం తొలగించేస్తారు. దాంతోపాటు ఏంటంటే అఫ్కోర్స్ వీళ్ళు ఆల్రెడీ ఈరోజు వచ్చింది, మనకి రేపు గురువారం నాడు నైట్ మనమైతే చూడబోతున్నాం. అది లైవ్లో కావచ్చు, హౌస్లో నైట్ ఏంటి ఎట్లాగనేది. అయితే అంతవరకు వీళ్ళు కోటింగ్ చేస్తారు. ఆల్రెడీ వీళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది. వచ్చే నామినేషన్లు అప్పుడు కూడా చెబుతారు, రివీల్ చేస్తారు, బాబు నామినేషన్లు పాయింట్లు అప్పుడు చెప్పేసరికి వీళ్ళకి మొత్తం పిక్చర్ అర్థమైపోద్ది. కానీ ఆ నామినేషన్ వరకైనా ఉంటారా? ఇప్పుడు ఈ పులిహోర కలుపుతున్న వాళ్ళు నామినేషన్లో అతడంటే డిమాన్ పవన్ అంటే కెప్టెన్ అయిపోయాడు, లక్కీగా తప్పించుకున్నాడు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? రితు చౌదరి వచ్చి అదే పని మీద ఉంటే ఆ కళ్యాణ్ వచ్చి అదే పని మీద ఉన్నాడు. ఈ వారం నామినేషన్లో ఉన్నారు. వచ్చే వారం ఆ ప్రాసెస్ వరకైనా ఉంటారా, ఈ వారం అవుట్ అయిపోతారా అనేది చూస్తే ఓటింగ్లో మాత్రం రిస్క్ జోన్లోనే ఉన్నారు వాళ్ళంతా. ఇక ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే రామురాధుడే కనిపిస్తుంది. ఇతని వల్ల కూడా ఇతనికి ఫుల్ క్లారిటీ లేకపోయినా, 100% కాన్ఫిడెంట్గా లేకపోయినా, ఈ కన్ఫ్యూజ్ మోడ్లో ఉన్నా సరే కన్నింగ్ స్ట్రాటజీస్ అయితే లేవు, అంత తెలివితేటలు కూడా లేవు, అర్థమవుతూ ఉంది. మొన్న చిన్న విషయానికి ఇటు రూత్ అటు తనూజ వాయించేస్తుంటే ఇటు చెప్పాలో అటు చెప్పాలో అసలు కన్ఫ్యూజ్ మోడ్లో ఉండిపోయి ఆ కాన్ఫిడెన్స్ కూడా లేకుండా ఉంది. కాకపోతే ఇతను మళ్ళీ ఈ పులిహోరాలు, ఈ పంచాయతీలు, ఈ నెగిటివిటీ ఏం తెచ్చుకోకుండా ఒక ఇన్నోసెంట్ ప్లేయర్ లెక్కన ఉండడం కూడా మంచిదే అవుతుంది. మెయిన్ వాళ్ళందరూ కూడా నామినేషన్ లేకపోవడం, ఇతనికి కూడా ఒక సింగర్గా, ఫోక్ సింగర్గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అంతా ఓట్లు వేస్తూ ఉన్నారు. ఒక 30-33% ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఇక ఫ్లోరా షైన్ ఈ అమ్మాయి కూడా మంచిగా జరుగుతుంది, 30-31% సెకండ్ ప్లేస్లో కొనసాగుతూ ఉంది. ఇవి కూడా అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా వాళ్ళు టాప్ ప్లేయర్స్ అనుకున్న వాళ్ళు ఎవరైతే రాకపోవడం వల్ల, భరణి కావచ్చు, ఇమాన్యుయల్ కావచ్చు, సుమన్ శెట్టి కావచ్చు, వీళ్ళంతా వాళ్ళు రాకపోతే ఈవిడికి ఎందుకంటే మిగతా వాళ్ళ గేమ్ నచ్చక ఈ రీతు చౌదరి కావచ్చు, ప్రియా కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, వీళ్ళ మీద ఫ్రస్ట్రేషన్తో అబ్బా షో చూద్దామంటే ఏంద్ర నాయన మీ పులిహోర అని ఒక ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది కదా. సో వాళ్ళంతా బ్యాచ్ అంతా ప్రియ లేదు ఆ కేటగిరీలో, పులిహోర కేటగిరీలో లేదు. కానీ గేమ్ పరంగా ఆవిడ ఆడుతుంది, రైట్ వేలో ఆడింది. కాకపోతే రైట్ రాంగ్, పాజిటివ్ నెగిటివ్ పక్కన పెడితే మిగతా వాళ్ళ మీద ఉండే దీనివల్ల ఈ అమ్మాయికి అయితే ఓట్లు గట్టిగా పడతా ఉన్నాయి. ఒక 31% ఎదుగుతుంది, ప్రస్తుతానికి సేఫ్. అట్లాగే ఇప్పుడు ఒక ప్రోమో వచ్చింది కదా, ఆ ప్రోమోలో ఈ రీతు చౌదరి, ప్రియా, అట్లాగే ప్రియా కాదు, రీతు చౌదరి, ఫ్లోరా, ఇంకెవరు శ్రీజ, వీళ్ళ ముగ్గురు ఆడుతున్నారు కదా. ఆ టాస్క్ గురించి కూడా మాట్లాడదాం, ఒక స్పెషల్ వీడియో నెక్స్ట్ చేస్తా, అది చూడండి సార్, ఇంట్రెస్ట్గా ఉంటుంది. అయితే మెయిన్ ఏంటంటే ఈ నెక్స్ట్ వన్ మాస్క్ మ్యాన్ హరీష్, ఈయనకు కూడా ఒక 11% ఇట్లా ఉంది, 10-11. ఈరోజు కూడా చూసాం లైవ్లో, నేను గొడవ పడ్డానికే వచ్చాను, గొడవలే నాకు కావాలి, ఐ వాంట్ ఫైట్, ఐ వాంట్ కంటెంట్ అనే మాదిరిగా ఉన్నాడు. ఆర్గానిక్గా ఆటోమేటిక్గా వస్తే పర్వాలేదు, కానీ 24 hours ఒకే మూడ్లో ఉండే అబ్బా ఎంత ఆడియన్స్కి ఎలా ఉంటుందంటే, హౌస్ మేట్స్ ఎలాగైతే శ్రీజ విషయంలో విసిగిపోతున్నారో అట్లా అనిపిస్తుంది. ఒక నవ్వు ఉండదు, ఒక జోష్ ఉండదు, ఒక జోవియల్ ఉండదు, ఒక హ్యూమర్ ఉండదు. వాళ్ళ మిస్సెస్ చెప్పిన దానికైనా కనీసం కోస్తా నవ్వచ్చు కదా. నిన్న అన్నపూర్ణలాగా ఉండాలి, పెట్టాలి, ముద్ద దిగలేదు, కన్నీళ్ళు మింగాను, ఇవన్నీ చెప్పిన ఆయన మార్నింగ్ చూస్తే నిన్న చూసాం ఎవరావిడ
సంజనాతో, ఈరోజు చూసాం తనూజతో. సో నా చిన్న వేలికి గాయమైంది, సో నాకు అసిస్టెంట్ కావాలి అని ఓనర్స్లో ఉండే ఫ్లోరాని తెచ్చుకోవడం, వాళ్ళేమో అబ్జెక్షన్ చేయడం, మాకు కనీసం చెప్పాలి కదా, చేయాలి కదా, కెప్టెన్ కడక ఓనర్స్ చేయకూడదు కదా. మరి ఇవే పంచాయతీలు గతంలో ఆయనైతే తెగ వాళ్ళ వైపు వేలెత్తి చూపించాడు. ఇప్పుడు ఆయన కూడా వచ్చేసరికి ఫ్రస్ట్రేట్ అయిపోతుంటే, సో ఆయన ముందు అక్కడ నుంచి అతను కిచెన్లోంచి తీసేద్దాం. మరి ఆయన మాటలు ఆయనకి కర్మ ఈజ్ బ్యాక్ అంటారు కదా. మొదటి రోజు చాలా ప్రేమగా పెట్టాడు, చాలా అప్రిషియేట్ చేశారు. ఇక రెండో రోజు నుంచి ప్రతి పంచాయతీ అక్కడి నుంచే వస్తుంది, అతని నుంచే వస్తుంది. ఓవరాల్గా హౌస్మేట్స్ మధ్య ఎట్లా ఉన్నా సరే ఆడియన్స్లో కూడా కనెక్షన్ అనేది పోతుంది. సో ప్రస్తుతానికి 10-11తో ఉన్నా సరే ఇంతకంటే ఆ డిజాస్టర్ బ్యాచ్ ఆ తర్వాత ఉండడం వల్ల బెటర్గా ఉన్నాడు. ఈ వారం అయితే సేవ్ అవుతాడు. ఇక కళ్యాణ్ ఒక 8-9, రీతు చౌదరి ఒక 8, ప్రియా కూడా ఒక 7-8, అంతే. ముగ్గురు ఒక గూటి పక్షులే, ఒకే లెక్క ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కలిపి ఒకే ఎజెండా కోసం వచ్చామన్న మాదిరి ఉన్నారు. కళ్యాణ్కి ఎలా తనూజతో ట్రాక్ సెట్ చేయాలి, ఆవిడ ముగ్గులోకి ఎలా దించాలి, ఇదే పని మాది. ఇందాక లైవ్ చూస్తే బాబోయ్ మా వల్ల కాదయ్యా అని ఎంతమంది ఆడియన్స్ కనిపించింది, పర్టికులర్గా తనూజ ఫ్యాన్స్ కనిపించింది. ఒక మెసేజ్ పెట్టండి ఫస్ట్, కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని కళ్ళంట నీరు కారిపోతున్నా సరే ఇలా చూసుకునే మరి ఆ తనూజే అండ్ కళ్యాణ్. వాళ్ళకేమో పక్క నుంచి ప్రియ, అట్టగి రీతు చౌదరి ఫుల్ ఎంకరేజ్. మా ఆట ఎటు సంకనాకి పోయింది, మా ఆట ఎటు పోయింది, మాకు ఒక ఆట మీద గేమ్ మీద గోల్ లేదు, నీ ఆట కూడా ఎందుకమ్మా ఉండాలి, బిస్కెట్ అయిపోవాలన్న కష్టతో చేస్తాంటే అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రియాకి ఏంటి చాలా అడ్వాంటేజ్, నైట్ లైవ్లో జరిగింది, ఇందాక ప్రోమోలో వచ్చింది, నేను చెప్పింది. ఈ టాస్క్ పరంగా సంజనతో పోటీ పడేటప్పుడు ఆ దమ్ము సిరీస్ చాలా కన్ఫ్యూజ్ అయిపోయినా సరే ఈ అమ్మాయి పర్ఫెక్ట్ స్టాండ్ తీసుకుంది సంజన విషయంలో. అది ఎవరికైనా ఫ్యామిలీ కదా, బాండే కదా. ఒకవేళ అన్ఫెయిర్ డెసిషన్ అనిపిస్తే సంచాలి కదా, మళ్ళీ నాకు ఎందుకు ఇలా ఆ ఎమోషను ఫ్యామిలీ బాండింగ్కి సంబంధించి ఆ గిల్ట్ ఫీలింగ్ ఉండిపోతే వద్దని ఆ విషయంలో పర్ఫెక్ట్. ఇంకొక విషయంలో కూడా పర్ఫెక్ట్ ఈమె. ఎక్కడ ఫస్ట్లోనే డీమాన్ ఫస్ట్లో ఈ ఫ్రెండ్షిప్ ఉండాలి, బ్రదర్ సిస్టర్ బాండ్ ఉండాలి, తొక్క ఉండాలి, తోటకూర ఉండాలి, ఇవన్నీ సోది కబుర్లు అని చెప్తుంటే, బాబు నాకు బ్రదరు సిస్టర్ బాండ్ తప్ప ఇవేం అక్కర్లే, ఫ్రెండ్షిప్ అక్కర్లే, ఇంకేం అంతకు మించి అక్కర్లేదని ఖరాఖండిగా చెప్పింది. ఇప్పటికి ఆ విషయంలో ఆ స్టాండ్ మీద ఉంది. ఆ రెండు బాగున్నాయి. అయితే నేను లైవ్లో అంతలాగా ఒక స్టాండ్ తీసుకోవడం వల్ల కూడా పాజిటివిటీ వస్తుంది. ఖచ్చితంగా ఓటింగ్ పెరుగుతుంది. నైట్ లైవ్ చూసినప్పుడు కావచ్చు, మార్నింగ్ కావచ్చు, ఇప్పుడు కావచ్చు. ఖచ్చితంగా ఫెయిర్ డెసిషనే తీసుకోవాలని చెప్పి ఒక మంచి స్టాండ్కి స్టిక్ అని అయ్యింది. దమ్ము సిరీస్ అయితే రాంగ్, ఫస్ట్ సంజనాక్ అని చెప్పి తర్వాత మళ్ళీ నాకు మార్చేస్తే వాళ్ళకి వద్దు. ఒకవేళ నేనే విన్ అయినా సరే, ఫస్ట్ బజర్ మోగించినా సరే, అది నాకు కన్ఫ్యూజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు క్లారిటీ మిస్ అయింది కాబట్టి నేను కూడా ఏమో ఒకవేళ ఏమాత్రం ఛాన్స్ ఆవిడే ఒకవేళ చేసి ఉండే సరే ఆవిడకి ఇచ్చేసి నాకు వద్దని చెప్పిన దగ్గర పాజిటివిటీ వస్తుంది. అలాగే ఈ బ్రదరు సిస్టర్ బాండ్ ఓకే, కానీ మరి ఆ ఫ్రెండ్షిప్ తొక్క వద్దని చెప్పిన దగ్గర వచ్చింది. కానీ ఈ తనూజ విషయంలో మాత్రం ఎంత ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? తనకు అలాంటి బాండ్స్ ట్రాక్స్ అక్కర్లేదు, నేను గేమ్ మీదే ఉంటాను అనుకున్నా ఆవిడ, మరి తోటి కంటెస్టెంట్స్ విషయంలో కూడా అట్లా చెప్పొచ్చు కదా. పైగా ఇంకా దారుణం ఏంటంటే, సో ఇవైతే డ్రాబ్యాక్ అయితే ఆ రీతు చౌదరి ఎటు రాగా అని మొదలుపెట్టింది. సరే ఆవిడ ఇష్టం, ఆవిడ ఆట. సో వీళ్ళిద్దరూ డేంజర్లో ఉన్నారు. ఆ కళ్యాణ్ కూడా అంతకంటే పొడిచింది ఏమీ లేదు. 3 వారాలు అట్లా ఏమైనా చేశాడంటే వాళ్ళ చుట్టూ తిరగడం తప్ప అంతకు మించి ఇది ఇతను బిగ్ బాస్లోకి వెళ్ళి సాధించిందంటూ లేదు. ఓదార్పు కోసమే వచ్చాను, ఎవరు ఏడుస్తారో వెళ్ళి తుడిచేస్తానో, బొగ్గలు తుడిచేస్తానా, తడిమేస్తానా అన్నట్టు ఉన్నాడు తప్ప ఏమీ లేదు. డొల్ల అదే పరిస్థితి ఆడియన్స్ దృష్టిలో. సో అతనికి కూడా పెద్ద ఓటింగ్ లేదు. సో ప్రియా, రీతు చౌదరి, కళ్యాణ్ ఈ వీళ్ళ ముగ్గురులోనే ఎలిమినేషన్ ఉంటుంది. డబల్ ధమాకి ఇచ్చి పంపించిన ఆశ్చర్యపోవక్కర్లా. ఎందుకంటే ఇటు వైల్డ్ కార్డులు వచ్చేసారు, 4 వచ్చినారు కాబట్టి అందులోకి 2 ఉంటారు. మళ్ళీ వీకెండ్లో మరొక 7 వస్తున్నారు, 9 మంది వస్తారు. పుష్కలంగా కంటెంట్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. నేను కూడా అనుకున్నా మరి 6 పంపించాను, కానీ వైల్డ్ కార్డులు ఎంతమందిని ఒక జంబో బ్యాచ్ దించిన తర్వాత ఇక్కడ వీళ్ళ వల్ల ఆడియన్స్కి మెయిన్ ఏంటంటే షో మీద ఇరిటేషన్ తెప్పించేసి షో చూడాలని ఉత్సాహం రావాలి. అరే ఎంత ఫెయిర్గా ఆడుతున్నారు, ఎంత ట్రాన్స్పరెన్సీతో ఉన్నారు, ఎంత హోరే అవుతుంది, భలేగా ఆడుతున్నారు, ఎంత సీరియస్నెస్ ఉండే కంటెస్టెంట్స్ వస్తేనే కదా మజా ఉంటుంది. నేను టైటిల్ గెలవడానికి వచ్చాను, ట్రోఫీ నాది, ఆ కసి కాన్ఫిడెన్స్ ఉండేటప్పుడు ఆ రైవల్రీ చూడడానికి కూడా ఆడియన్స్ ఎంత వేగంగా టీవీలకు అతుక్కుపోతామో బిగ్ బాస్ చూస్తాం అన్నట్టు ఉంటుంది. అట్లా కాకుండా ఇలా ఈ పనికి మాదిరిని పులిహోర కలుపుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? డిస్కనెక్ట్ అయిపోతారు. బాబాయ్ ఈ స్క్రాప్ అంతా బయటికి వెళ్ళిపోతే అప్పుడు వస్తామని. సో ఈ రకంగా చూసుకుంటే ఖచ్చితంగా ఆ కళ్యాణ్కి ఓటింగ్ అయితే లేదు. అలాగే రీతు చౌదరికి కూడా బ్యాడ్ టైమే నడుస్తుంది. ప్రియా వీళ్ళ ముగ్గురులోనే ఎలిమినేషన్ అయితే ఈ వారం ఉండబోతుంది. సో ఎవరు వెళ్తారనేది చూద్దాం.